హలో. హాయ్. హలో. హాయ్. ఏ నిన్ను పిలుస్తుంటే హాయ్ అంటావేంటి? ఓ పిలిచారా? హలో అంటే ఇప్పుడే నన్ను చూసారేమో హలో అని పలకరిస్తున్నారేమో అని నేను హాయ్ చెప్పా. ఈ కుళ్ళు జోకులకేం తక్కువ లేదు. ఇదిగో ఏంటి పొద్దు పొద్దునే గొడవ పెట్టుకుంటున్నారా నాతో? కావాలని గొడవకి లాగుతున్నారా? అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. నేను మాట్లాడకుండా ఉన్నా మీరు గొడవకి లాగుతున్నారు. హలో 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 హలో, అది గొడవ కాదు. నేను ఒక విషయంలో హర్ట్ అయ్యాను, అందుకే అలుగుతూ అలా పిలిచాను. ఓహో అది అలాకా? మీ ఎక్స్ప్రెషన్స్ ఏది ఏంటోనని మీరు చెప్తే తప్ప అర్థమే కావడం లేదు. ఓకే ఓకే, దేనికి అడిగారో? దుప్పట్లు మడత పెట్టాలని తెలుసు కానీ ఆఫీస్కి లేట్ అవుతున్న భర్తకి షర్ట్ బటన్స్ పెట్టాలని తెలీదా? ఏ బటన్స్ మీకు పెట్టుకోవడం చేత కదా? హలో, చేత కాక కాదు, బటన్స్ భార్య బాధ్యత. ఆహా, మొన్నటి వరకు ఏం చేశారు? మొన్నటి వరకు నా బటన్స్ నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ బటన్స్ మీరే పెట్టుకోవచ్చు. బటన్స్ కి భార్యలకి ఈ మాత్రం సంబంధమే లేదు. మరీ అంతగా కావాలనుకుంటే బటన్స్ ఊడిపోయినప్పుడు కుట్టి పెడతాను. అంతకంటే ఇందులో భారీ పాత్ర ఏమీ లేదు. మీ బటన్స్ మీరే పెట్టుకోవచ్చు. అరే, దుప్పటికిచ్చే ప్రయారిటీ కూడా కట్టుకున్న మొగుడికివ్వవా? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మీ బాధ? వచ్చి బటన్స్ పెట్టు. అసలేంటో ఈ కొత్త కొత్త కోరికలు. ఈ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కాదా? నాతో పెట్టించుకోవాలన్న పంతమా మీకు? హలో, ఏంటిది? ఏదో బటన్స్ కిలోమీటర్ దూరం నుంచి పెడుతున్నావేంటి? ఇలా దగ్గరకొచ్చి పెట్టాలి కానీ. మరి ఇంత దగ్గరకొచ్చి బటన్స్ పెట్టాలా? అవును, చాలా గ్యాప్ ఉంది. హలో, ఏంటి అలా ఉండిపోయారు? ఇదంతా డ్రీమా? ఏం లేదు. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. హలో, హాయ్. రే, డ్రీమ్లో మాత్రం తెగ రొమాంటిక్గా మాట్లాడేశావు. దగ్గరికి తీసుకొని ఆల్మోస్ట్ చుంబించబోయావు. ఏంటి అదేరా చుంబనం? అదర చుంబనానికి ఏదో ప్రయత్నించినట్టున్నావుగా. చిచి, అదేం లేదు. ఓరే వేస్ట్ ఫెలో, మనస్సాక్షి దగ్గరే ఈ విషయం చెప్పడానికి ఇంత మొహమాట పడుతుంటే ఇంకా భార్య దగ్గర ఏం చెప్తావు? ఏ రొమాన్స్ జరుగుద్దిరా? నీ జీవితం ఏం ఉత్తరించబడుతుంది? థు, నా బతుకు పోయి పోయి నీకు మనస్సాక్షిగా వచ్చాను కదరా. జీవితమంతా నిస్సారవంతమైపోతుంది. రే, పిలవరా. ఇందాక డ్రీంలో పిలిచిందంతా అప్లై చెయ్యి. పిలు పిలు. బటన్స్ పెట్టమను. రే, నువ్వు ఊరుకోరా బాబు, నువ్వు నీ బటన్స్ గోలా. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఏం లేదు. ఏదో ఆలోచిస్తూ బయటకనేశాను. ముందు 24 గంటలు ఆలోచించడం మానేసి కాస్త రిలాక్స్డ్ గా ఉండండి. ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పడానికి నీ మొహం చూస్తుంటేనే భయమేస్తుందేంటి? ఎందుకలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నావు? ఏంటి, మిడిగుడ్లేసుకొని చూస్తున్నానా? అవును మరి. కావాలంటే మొబైల్ మిర్రర్లో చూపిస్తాను చూడు. హలో,
మీకు అలాగే ఉంటుంది. ఇందాకేమన్నారు లోపల? నేనే ఉన్నాను. మీ చెల్లెలు యాడ్ గురించి చెప్తే మీరేమన్నారు? నేనే ఉన్నాను. ఉన్నదేగా అన్నాను. ఏంటి ఉన్నదే అన్నారా? అంటే ఆ యాడ్ అంత చండాలంగా ఉందా? ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కొన్నిసార్లు అబద్ధం చెప్పి అవతలి వాళ్ళని సంతోషపరచడం కంటే నిజం నిష్ఠూరంగా ఉన్నా చెప్పి నిజాయితీగా నిలబడ్డం బెటర్. మీరిలా పాత సినిమాలో హీరోలాగా భారీ నిజాయితీగా నటించక్కర్లేదు. మీ గుండెల మీద చేవేసుకొని చెప్పండి, యాడ్ అంత చండాలంగా ఉందా? గుండెల మీద చేసుకుని కాదు, నా మనసులో ఉన్న మాట చెప్తా. ఆ యాడ్ని నేను కూడా రిలీజ్ చేయకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. శృతి నిన్న డిసైడ్ అయింది. మంచి పనైంది అనుకున్నా. ఏంటి యాడ్ రిలీజ్ చేయకూడదని అనుకున్నారా? అంటే అంత చండాలంగా చేశాననే కదా? ఇదిగో నీకు గొప్ప రహస్యం చెప్తా. ఆ యాడ్ గనక రిలీజ్ అయితే చూసే జనం మన కొత్త కాఫీ ప్రోడక్ట్ని కొండం అటుంచితే అసలు కాఫీ తాగడమే మానేస్తారు. ఇదిగో నిజం చెప్తే నువ్విలా కోపంగా చూడకూడదు. నిజం చెప్పినందుకు అప్రిషియేట్ చేయాలి. అవును, మీరు నా యాడ్ని తక్కువ చేసి మాట్లాడతారు. నేనేమో చెప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేయాలి. మీరు మీ చెల్లెల్ని సంతోషం పెట్టడం కోసం నిజాయితీగా చేసిన యాడ్ని కూడా తక్కువ చేస్తారా? నన్ను పనిలో ఉంచి పక్కన పెట్టేశారు. ఇప్పుడు నా యాడ్ని కూడా పక్కన పెట్టేస్తారనుకోలేదు. అది నా యాడ్ అని చెప్పడం కాదు, ఎంత బాగా చేశానో తెలుసా? ఇదిగో నువ్వు మరీ అంత హట్ అయిపోకు. ఇప్పుడు అసలు విషయం చెప్తా. నువ్వు యాడ్ బ్రహ్మాండంగా తీసావు, కానీ నేనే అందులో దిష్టిబొమ్మలా ఉన్నాను. ఆ యాడ్ కనుక బయటికి వెళ్ళిందనుకో, నా పరువు కూడా వెళ్ళిపోద్ది. ఏం కాదు, మీరు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు. ఏ మోడల్కి మీరు తీసిపోరు తెలుసా? థ్యాంక్ యూ. మరి ఆ యాడ్ని ఎందుకు టెలికాస్ట్ చేయకూడదు? చూడు, శృతి పంతానికి పోయి ఆ యాడ్ని వద్దంటుంది. అది నాకు క్లియర్గా తెలుసు. నువ్వు అసలు ఈ ఇంట్లో ఏ గొడవ ఉండకూడదని నీ ఉద్యోగాన్నే పక్కన పెట్టేశావు. నీ ఉద్యోగం కంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు వాటినే పక్కన పెట్టి ఇంట్లో గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆ యాడ్ గురించి గొడవ పెట్టుకుని ఇంట్లో గొడవ పెట్టదలుచుకోలేదు. అందుకనే శృతి ఏం చెప్పినా వెరీ నైస్, వెరీ గుడ్ అని సింపుల్గా నవ్వుతూ అప్రిషియేషన్ ఇచ్చి వచ్చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. మరి ఆఫీస్కి వెళ్ళరానా? మరి యాడ్ని టెలికాస్ట్ చేయొద్దా? వద్దు, ఆ యాడ్ని మన దగ్గరే జాగ్రత్తగా ఉండని. మనమే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు. సరే వెళ్ళనా? అలాగే, జాగ్రత్త. బాయ్. ముందు చూడండి. భగవంతుడా, నా భర్త ఎలా ఉండాలని ఇంతకాలం కోరుకున్నానో ఇప్పుడు అలా ఉన్నారు. ఆయన నాతో అలా ఉంటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ ఆ ఆనందం వెనక ఒక తెలియని భయం ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంచు స్వామి.
అత్తయ్య, నేను కాస్త బయటికెళ్ళొస్తాను. బయటికెళ్ళొస్తా అంటే ఎక్కడికి? పలానా చోటికెళ్తున్నాను, పలానా పని మీద వెళుతున్నానని చెప్పాలి. బయటికెళ్ళొస్తానంటే ఏంటి అర్థం? కార్ కొనడానికి వెళ్తున్నాను. ఆ? బామ్మగారు, 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 ఆ, ఇప్పుడేమన్నావు నువ్వు? నేనేమన్నాను? తప్పు మాటేమనలేదే. నువ్వు ఆగింది తప్ప ఒప్ప అన్నది కాదు, ఏమన్నావు అని అడుగుతున్నాను. కార్ కొనడానికి వెళ్తున్నాను అని చెప్పాను. ఆహా, ఏంటి నిజమైన కారే? అవును బామ్మగారు, మా నాన్నగారి కోసం కార్ కొనడానికి వెళ్తున్నాను. ఏంటి, మీ నాన్నకి కారు కొనడానికి వెళుతున్నావా? అవును, కాకపోతే కొత్త కార్ కాదు, యూస్డ్ కార్. ఏ కారైనా కారే కదా. అసలు మీ చిన్నప్పుడు ఆడుకోవడానికి బొమ్మ కారైనా కొనిచ్చాడో లేదో మీ నాన్న. నువ్వేమో పెద్ద కారు కొనిస్తానంటున్నావు. ఎవరి సొమ్ములని? గొప్పింటి కుటుంబానికి కోడలు అయిపోతే అత్తారింటి సొమ్ములు మొత్తం పుట్టింటికి వెళ్ళిపోతాయన్నమాట. ఏమంటున్నారు బామ్మగారు మీరు? ఉన్నదే అంటున్నాను. కారు కొనడానికి నీకన్ని డబ్బులు ఎక్కడివి? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆగండి అల్లుడు గారు. ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్లా తయారయ్యారు. మనం జాగ్రత్త పడకపోతే ఇలాగే పోతాయి సొమ్ములన్నీ. బామ్మగారు, దయచేసి మీరలా మాట్లాడకండి. నేనేం సొమ్ములు తీసుకెళ్ళి మా పుట్టింటి వాళ్ళకివ్వట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మొన్నటి వరకు పనిచేస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ల నా సంపాదన ఖర్చు పెట్టకుండా దాచుకున్నాను. నా సేవింగ్స్లో నుంచే మా నాన్నకి యూస్డ్ కార్ కొంటున్నాను. అంతే తప్ప ఇక్కడి నుంచి ఏ డబ్బులు దోచుకెళ్ళిపోయి మా నాన్న కొనిపెట్టట్లేదు. నువ్వు ఆగమ్మా. ఈవిడకి సంజయ్షి ఇచ్చేదేంటి? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా? నా కూతురికి నోరుండదు, ఏమీ అడగదు, ఏది పట్టించుకోదు. దీనిలాగా నేను ఉండిపోతే ఇంకంతే మొత్తం. ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బులతోటి పాతకారైనా కొనేయగలరా? ఎంతో కొంత ఇంట్లో డబ్బులు లేకపోతే? అత్తగారు, ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు. మావయ్య ప్లీజ్, దయచేసి మీరేమనకండి. దీని ముందు నన్ను అంటారా మీరు? అంటాను. మీరు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తప్పకుండా అంటాను. మధు, ముందు నువ్వు బయలుదేరి చెప్తాను. మావయ్య ప్లీజ్, ఇప్పుడేం గొడవ చేయకండి. ఇక్కడేం గొడవ లేదమ్మా. ఎప్పుడు ఉండే సంతే ఇది. అసలు తల్లిని వాదించాల్సిన కూతురు కూడా చూడు ఎంత సైలెంట్గా ఉందో. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్మ వాగుతుంటే అడగవా? మావయ్య, అమ్మా, నువ్వు ముందు బయలుదేరని చెప్తున్నాను కదా, బయలుదేరమ్మా. అది కాదు మామయ్య. ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్తావా లేదా? ముందు బయలుదేరు. వెళ్ళి చక్కగా ఆ పనేదో ఫినిష్ చేసుకునిరా. వెళ్ళమ్మా. సరే మావయ్య. ఏమన్నారు? మధు ఈ ఇంటి సొమ్ములు తీసుకెళ్లి పుట్టింటికి పెట్టేస్తుందా? అసలు ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? మధు ఎలాంటిదో తెలిసే మాట్లాడుతున్నారా? అందరూ పైకి కనిపించినట్టే ఉండరు. దొరికినప్పుడు గాని దొంగ ఎవరో తెలియదు. మీ ఇష్టానికి మాట్లాడారంటే అస్సలు బాగోదు. అసలు తనని అనడానికి మీకేం అర్హత ఉందండి? మధు ఈ ఇంటి కోడలు. ఈ ఇంటి కోడలిగా తనకు అన్ని అధికారాలు, హక్కులు ఉన్నాయి. నందుకి ఆస్తిపాస్తుల మీద ఎంత హక్కు అధికారం ఉందో తన భార్యగా మధు కూడా అంతే హక్కు అధికారాలున్నాయి. ఈ డబ్బులు తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అడగడానికి మీకేం హక్కు ఉంది? అసలు మీరెవరు? మీకేం హక్కు ఉందని నా కోడలు అంటున్నారు? అసలు ఈ ఇంట్లో ఉండడానికైనా అనడానికైనా మీకు అర్హత ఉందా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటున్నారా? మీ సొమ్ము అనుకుంటున్నారా? ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే బాగుంటుంది.
అప్పుడే ఫోటోలు కూడా వస్తున్నాయి. హలో, ఏంటి ఒకే ఒక కార్ ఫోటో పంపారు? ఈ కారే కొనబోతున్నాం. హలో, కార్ కొనేదానిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. నువ్వేదో ఒక కార్ని డిసైడ్ చేశావు, దాని ఆర్సీ మిగతా వివరాలు కూడా చెక్ చేయాలి కదా. అవన్నీ మేము చెక్ చేస్తాము. నువ్వు ఈ కార్ని ఏ బేసిస్లో కొన్నావు? ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఇది ఒక స్కూల్ టీచర్ కార్, 8 years old, 80,000 kilometers వరకు నడిచింది. ఒక స్కూల్ టీచర్ స్కూల్ కి, ఇంటికి, మార్కెట్ కి తప్ప పెద్దగా బండిని యూజ్ చేసి ఉండరు. బండిని కొని ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. కొత్త కార్ కొనాలని అమ్ముంటారే తప్ప ఇంకా వేరే ఏ పర్పస్ ఉండదు. సూపర్, చాలా లాజికల్ గా ఆలోచించి బ్రిలియంట్ గా కొన్నావు. గుడ్. థ్యాంక్ యూ. ఎంతంట? మెసేజ్ లో పెట్టాగా. ఓహో, బెస్ట్ ప్రైజ్. బార్గెన్ కూడా చేయండి. సరే. ఏమండి, ఫైనల్ రేట్ చెప్పండి. రండి మేడం, కూర్చుని మాట్లాడుకుందాం. ఎంత బతుకు బతికి పెరటానికాలు చావడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు దర్జాగా బతికాను, ఇప్పుడేమో అల్లుడితో చీ కొట్టించుకున్నాను. గతిలేని దానిలాగా ఈ కొప్పులో పడున్నాననేగా ఇంత అలసైపోయాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఎవరికి నా గోడు పట్టదు, నా బాధ వినిపించదు. అమ్మా, ఈ కేకులేంటి, ఈ పెడబొబ్బులేంటి అంటావే? ఎందుకనవు? నా బాధ నీకు ఏడుపులు పెడబొబ్బులాగే కనిపిస్తాయి, బాధగా కనిపించదు. కన్న తల్లిని నీకే లోకువైపోయినప్పుడు ఇంకా నీ మొగుడికి లోకు అవడంలో ఏం ఆశ్చర్యం ఉంది? పిల్లనిచ్చిన అత్తగారనే గౌరవం కూడా లేకుండా, పెద్దదాన్ననే మర్యాద కూడా లేకుండా ఆ దొంగ సచ్చిందని వెనకేసుకొస్తూ నన్ను పట్టుకుని నీ ముందంట మాట అంటాడా? ఈ ఇంట్లో ఉండడానికి నాకేం హక్కుంది, అడగడానికి ఏం అధికారం ఉందని నన్నే అంటాడా? అమ్మా, ముందు నీ శోకాలాపు. ఇది శోకం కాదే, గుండెల్లో బాధ, మనసు మెలిపెడుతుంది. ఇంత అవమానం నేనెప్పుడు పడలేదు. అది ఇంటి కోడలిగా ఉంటూ సంపాదించిన డబ్బుల్ని పుట్టింటికి తయారుగా ఇచ్చేస్తుంటే అడగకూడదా, నిలదీయకూడదా? అప్పుడు పెద్దదాన్ని నేనిక్కడ ఎందుకు? దానికి పెత్తనమిచ్చి నన్ను గతిలేని దానిలాగా ట్రీట్ చేస్తాడా? ఎందుకుండాలి ఇక్కడ నేను? అడిగేశాడు కదా నాకు ఏం హక్కు ఉందని, ఏం అధికారం ఉంది అని. నేను వెళ్ళి రోడ్డు మీద అడుక్కు తింటూ బ్రతుకుతా. నేనింకొక క్షణం కూడా ఉండను. అమ్మా, ఊరుకో, రాద్ధాంతం చేయకు. అసలే చిరాగ్గా ఉంది. నీకు రాద్ధాంతంగానే ఉంటుందే. కన్న తల్లిని నీ ముందే ఇన్ని అవమానాలు పడుతుంటే నీ భర్త నోరు మూయించగలిగావా నువ్వు? పోనీ దాన్ని ఆపగలిగావా? ఏం చేయగలిగావే? అందరి ముందు నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఉండిపోయావు. అసలు నేను ఒక్క నిమిషం కూడా ఉండను ఇక్కడ. సొంత అల్లుడు నన్నంత మాట అన్నాక ఇక్కడ ఎలా ఉంటాను, ఎలా తింటాను? అమ్మా, నువ్వు లేనిపోని పౌరుషాలకు పోతే బయటికెళ్ళి కష్టాలు పడాల్సొస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. పడతాను, కష్టాలు పడతాను, లేకపోతే ఏ ఏట్లోనూ దూకిచ్చేస్తాను. ఈ అవమానాలతో బతకడం కష్టం, నా వల్ల కాదు. నేనెళ్ళిపోతాను. అమ్మా, చెప్తుంటే అర్థం కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ సతాయిస్తావు? నీకిప్పటికి కూడా నా బాధ అర్థం కావట్లేదు కదా. అల్లుడంత మాట అనేశాక ఎలా ఉంటాను నేను, బుద్ధి జ్ఞానం లేకుండా? అమ్మా, సరైన సమయం వచ్చాక చూసుకుందాం. నువ్వు సైలెంట్గా ఉండమని చెప్తున్నాను కదా. ఇంకేది వచ్చేది సమయం అయిపోయింది. మన పరువు పోవడం మొదలైంది. మొన్నటి వరకు అల్లుడేదో సరదాకి మాట్లాడుతున్నట్టు 1-2 నా మీద కామెడీ సెటర్లు వేస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా అనేశాడుగా, గతిలేక ఈ కొంపలో పడున్నానని. ఇంక నేనెందుకు ఈ ఇంట్లో? నేనుండను, ఈ ఇంట్లో తినను. అమ్మా, నీకు దండం పెడతాను. ఇంతకంటే సతాయించుకో, సైలెంట్గా ఉండు. ఇదిగో నేను వెళ్ళిపోతాను. ఇదిగో నేనుండను. నేను ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాను. నా కూతురు కోసం ఉంటాను, కానీ పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఈ ఇంట్లో తినను. స్ట్రైక్ చేస్తా. ఆవిడ తిండి తిప్పలు మానేసి కూర్చునుంది. ఆవిడ పస్తులతో మాడి చచ్చిపోని అని అలాగే ఉంటారా? ఎందుకండి ఇంత పంతం మీకు? వచ్చి ఆవిడకి సర్ది చెప్పండి.
అంతేకాదు మధుతో కూడా క్షమాపణ చెప్పించాలి, లేకపోతే భోంచేదంట. బాబాయ్, క్షమాపణే కదా, పెద్ద ఆవిడే కదా. ఆవిడ గురించి నేనొక మెట్టు దిగడంలో తప్పేం లేదు. నేనొచ్చి సారీ చెప్తాను. పాపం తిండి తిప్పలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా, నువ్వేదో సర్దుబాటు చేయాలని క్షమాపణ చెప్తానంటున్నావు గాని అవతల మనిషి తప్పు తెలుసుకోవాలి కదా. నువ్వు ఊరుకోమ్మా, ముందు ఆవిడ కూడా తప్పు తెలుసుకుని దిగిరాని, అప్పుడే మాట్లాడదాం. లేదు మావయ్య, మీరు కూడా బామ్మగారిని అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అదేంటమ్మా, నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు? తప్పు పట్టడం కాదు మావయ్య, ఎంతైనా మీ అత్తగారు పెద్ద ఆవిడ. రండి, ఒకసారి వెళ్ళి ఆవిడికి సర్ది చెప్దాం. ఏంటమ్మా నువ్వు? మావయ్య ప్లీజ్ ప్లీజ్ మావయ్య, రండి. దేవకి, నేనుండను, నేను బయలుదేరతాను. బామ్మగారు, నా వల్ల మీరు హర్ట్ అయి ఉంటే గనక నన్ను క్షమించండి. మీరిలా పస్తులు ఉండడం, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానండం ఏం బాలేదు. ప్లీజ్. అనాల్సినవన్నీ అనేసి మీ మావగారితో కూడా నన్ను అనిపించి ఇప్పుడొచ్చి సింపుల్గా సారీ అంటే సరిపోతుందా? నేనుండను. నాకేం సిగ్గుసరం లేదా? పస్తులుండి చచ్చిపోతానే తప్ప పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అసలు ఇంట్లో ఉండను. దేవకి, మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు తన వైపు లేకపోయినా ఇంటి కోడలిగా బాధ్యతగా వచ్చి క్షమాపణ చెప్తుంది. ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఎవ్వరూ ఇక్కడ ఆపరు. వెళ్ళాలనుకుంటే వెళ్ళమని చెప్పు. వెళతా నేను. ఈ ఇంట్లో నేనుండను. అమ్మా, అమ్మా నువ్వు ఆగమ్మా. బావగారు, మీరు అని మాటలు అన్నారు కదా, మీరు సర్ది చెప్పండి. ఏంట్రా, ఇప్పుడు నేను కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలా? కాళ్ళదాకా ఎందుకులేండి. అత్తగారు నన్ను కూడా లేకుండా అనరాని మాటలన్నీ అన్నారుగా. చాలా బాధేసింది నాకు. కానీ మీరు చేసింది తప్పు అనేది తెలుసుకున్నారా? ముందు మీరు మాట్లాడింది తప్పని తెలుసుకున్నారా? నేనేమంత తప్పు మాట్లాడాను? అప్పుడు మీది తప్పు కానప్పుడు నాది కూడా తప్పు కాదు. అంతేలే, ఇలాగే ఉంటారులేండి. కోడల్ని వెనకేసుకొస్తూ అత్తగారిని ఇలాగే అవమానిస్తాను మీరు. అమ్మా, నువ్వు అసలే తిండి తిప్పలు లేకుండా ఆకలితో నీరసించిపోయావు. ఇలా అరవకే. అవునరా, నువ్వు చెప్తే గుర్తొస్తుంది. అసలే నీరసంగా ఉందిరా. అమ్మో, అమ్మో, అమ్మా అమ్మా. మీ ఇష్టం అండి. తింటే తినండి, లేకపోతే పస్తులు ఉండండి. చెప్పాల్సింది చెప్పాం. బావా, ఏమండి? మావయ్య, 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 ఏంటిది? చూసావు కదమ్మా, ఇదంతా తలతిక్క మేళం. పస్తులుంటే ఉండని. మావయ్య, బామ్మగారేం పస్తులు లేరు, బానే తింటున్నారు. అవునా? అదేంటది? లోపలికి వెళ్ళగానే ఫుడ్ వాసన వచ్చింది, గమనించలేదా మీరు? అవునమ్మా, నాకు అలానే అనిపించింది. కానీ ఆవిడ గొడవలో పడి సరిగా పట్టించుకోలేదు. మంచం కింద సగం తినేసి వదిలేసిన కంచె ఉంది మావయ్య. అవునా? ఇప్పుడే తెలుస్తా ఆవిడ సంగతి. మావయ్య, వద్దు మావయ్య. మళ్ళీ ఇప్పుడు మీరు వెళ్ళి ఆవిడ తింటూ కూడా పస్తులున్నట్టు నాటకం ఆడిందని బయటపడిందనుకోండి, దానికి గొడవ చేస్తుంది. వయసు మళ్ళిన వాళ్ళు, చిన్నపిల్లలు ఒక్కలాంటి వాళ్లే. వదిలేయండి, ఎందుకు అనవసరంగా గొడవ? అలా కాదమ్మా, ఇలాంటి దొంగ పిల్లుల వ్యవహారాలు తేల్చాలి. ఎందుకీ నాటకాలు? మావయ్య, ఇప్పుడు గాని మీరు ఆ వ్యవహారం బయటికి లాగారే అనుకోండి, మళ్ళీ దానికి అత్తయ్యతోనూ తిట్లు పడతాయి. ఆవిడికి మొహం చెల్లదు. తిన్నదని మీకు తెలియడం కోసమే చెప్తున్నాను. ఏమిటోనమ్మా, ఇలాంటి వాళ్ల మీద కూడా నువ్వు జీవకారుణ్యం చూపిస్తున్నావు. దోమల్ని కొట్టిపడేయాలి, వాటినిలా పెట్టి పోషించకూడదు.